హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇది రోజుకి పెరుగుతుంది అనుకోవచ్చు. స్టార్ట్ చేసింది ప్రకాష్ రాజ్ అయినప్పటికీ కూడా ఆయన్నే దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన ఇటు రిప్లై ఇచ్చిన దాన్ని ఇంకా పొడిగిస్తూ పెద్దగా చేస్తున్నారు. ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే, ఆయన మతపరులు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు దీన్ని ఇంటర్నేషనల్ మీడియా వైజ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక దానికి ఈయన రిప్లై ఇస్తూ సనాతన ధర్మానికి సంబంధించి నేను దాంట్లో జరిగిన తప్పు గురించి మాట్లాడుతున్నాను, నేను ఎవరిని కూడా తక్కువ అంచనా వేయట్లేదు అనే విధంగా ఆయన కూడా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ప్రకాష్ రాజ్ గారు, మీరు అలా అనడం అయితే కరెక్ట్ కాదు, భావ్యం కాదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. ఇక్కడికి టాపిక్ ఎండ్ అవ్వాల్సింది ఇంకా పొడిగిస్తూ పోతున్నారు. అయితే పొడిగించడానికి కూడా మెయిన్ కారణం ఏంటి అంటే ప్రకాష్ రాజ్ దాన్ని ఎండ్ అవ్వనివ్వట్లేదు. ఆల్రెడీ ఆయన అన్నారు, తర్వాత ఇంకోటి వీడియో పెట్టి నేను 30వ తారీఖున వస్తాను, ఆ రోజు మీ ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాను. సరే ఓకే. అయితే ఈ ఇష్యూకి సంబంధించి కార్తిక్ కూడా ఇందులో ఉన్నారు. బట్ ఆయన ఓపెన్గానే నేను అది అలా అనలేదండి, అది తప్పుడుగా పోర్ట్రేట్ అయింది, నేను సారీ కూడా చెప్పేసారు, అక్కడికి స్టార్ట్ అయిపోయింది. ఆయన నేను అలా అనలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి, ఇది నేను అన్నది అని చెప్పేసి ఆ వీడియోలోనే చెప్తే అయిపోయింది. అక్కడ కూడా కార్తిక్ సారీ చెప్పినందుకు అదేంటో తప్పు చేయకుండా క్షమాపణ చెప్పుకోవాలనుకోవడం అదేంటో అనే విధంగా ఇంకో ట్వీట్ పెట్టారు. ఇక ఈ రోజు అయితే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే అంటున్నట్టుగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా, జస్ట్ ఆస్కింగ్. అంటే ఆయన అన్న దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంది, ఎవరి మనోభావాలు గాయపడకుండా. అంటే ఇక్కడ సనాతన ధర్మంలో లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి అది కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు ఒక హిందూ మతానికి సంబంధించిన, ఒక హిందూ రిలీజన్కి సంబంధించిన కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి? సరే ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడేవారేమో. ఇప్పుడు హిందూ విషయం రావడంతో ఆయన హిందూ మతానికి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి వ్యక్తి ఇలా లడ్డూలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అగ్రస్థానంలో ఉంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్కడ వెళ్ళాలా అవన్నీ ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా నిజం చెప్పాలంటే ఆ ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళైతే ప్రతి పండుగకి వెళ్తారు. అంత కోట్లల్లో హుండీలలో మనీ వస్తున్నాయి, లడ్డూలు అన్ని వేలకు వేలు వెళ్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో మాంసానికి సంబంధించింది అయితే బయటపడుతుందని, అదేవిధంగా జంతువు నూనె ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. అక్కడ మనోభావాలు ఆల్రెడీ జనాలై దెబ్బతిన్నాయి. గాయపడకుండా పరిపాలన సంబంధితమైన అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన చర్యలే ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. ఆ చర్యలు ఏంటి అనేది, అసలు ఎవరు తప్పు చేశారు ఏంటి వాళ్ళకి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ మోరోవర్లీ అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా కూడా నేషనల్ మీడియా దాన్ని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఒకానొక టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది అన్నా కూడా వాళ్ళు దానికి సంబంధించి కూడా చెప్తారు. మరి అంత ప్రతిష్ట ఉన్న దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ అంత సీనియర్ యాక్టర్ మాట్లాడడంతో కొంచెం అది వివాదంగా మారింది అనుకోవచ్చు. ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటే అంటున్నారు కానీ ఓకే, ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఎక్కువ రిప్లై ఇవ్వలేదు దీనిపైన. వెయిట్ చేసి చూద్దాం పవన్ కళ్యాణ్ దీనిపైన ఏం చెప్తారు, ఏంటి అసలు ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది.